కార్బోహైడ్రేట్స్ని మనం ప్రతిరోజు ఆహార రూపంలో తింటూ ఉండాలి. ఈ కార్బోహైడ్రేట్స్ 2 రకాలు. ఒకటేంటో సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ రెండవది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే త్వరగా అరుగుతుంది అండ్ మళ్ళీ ఆకలి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వేరస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే ఇట్ విల్ టేక్ టైమ్ టు గెట్ డైజెస్టెడ్ అనమాట. ఎగ్జాంపుల్ సింగిల్ పాలిష్డ్ బ్రౌన్ రైస్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో అది మనం రైస్ రూపంలో అందజేస్తూ ఉండాలి. అండ్ దీంతో పాటు 25 grams ఆఫ్ పీచు పదార్థం అంటే ఫైబర్ ఉండేలా చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకోవాలి. సో ముందు చెప్పిన మూడింటితో పాటు అంటే ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్తో పాటు మైక్రోన్యూట్రిషన్ అండ్ మ్యాక్రోన్యూట్రిషన్ కూడా మన బాడీకి మనం ఆహార రూపంలో ప్రతిరోజు ఇస్తూ ఉండాలి. అండ్ ఇవేంటంటే వైటమిన్స్ రూపంలో. వైటమిన్స్ అంటే A, B, C, D, E, K ఇలాంటివన్నీ వైటమిన్స్ తింటూ ఉండాలి, అంటే ఆహార రూపంలో తింటూ ఉండాలి. అండ్ ఆల్సో మినరల్స్ వచ్చేసి సోడియం, జింక్, సెలేనియం, మాగ్నీషియం ఇలాంటివి కూడా ఆహార రూపంలో మనం ప్రతిరోజు ఇస్తూ ఉండాలి. ఈ మైక్రోన్యూట్రిషన్ అండ్ మ్యాక్రోన్యూట్రిషన్ 2 కలిపి 114 న్యూట్రియంట్స్ని ప్రతిరోజు మన బాడీకి మనం ఆహార రూపంలో ఇస్తూ ఉండాలి, మన ఆరోగ్యం ఫిట్గా హెల్తీగా ఉండాలంటే.